బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డికి టీజీపీఎస్సీ పరువు నష్టం దావా నోటీసులు పంపింది. గ్రూప్ 1 ఫలితాల విషయంలో తమపై తప్పుడు ఆరోపణలు చేస్తారంటూ ఆరోపించింది. వారం రోజుల్లో సమాధానం ఇచ్చిన క్షమాపణలు తెప్పాలని తేల్చి చెప్పింది. లేదంటే చెప్పినట్లయితే పరువు నష్టం కేసులు, ఇతర క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని హెచ్చరించింది. బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డికి టీజీపీఎస్సీ పరువు నష్టం దావా నోటీసులు పంపింది. గ్రూప్ 1 ఫలితాల విషయంలో తమపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఆరోపించింది. వారం రోజుల్లో సమాధానం ఇచ్చి క్షమాపణలు చెప్పాలని తేల్చి చెప్పింది. లేదంటే చెప్పనట్లయితే పరువు నష్టం కేసులు, ఇతర క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు, గ్రూప్స్ ఫలితాలకు సంబంధించినటువంటి అంశంలో ఏనుగు రామకృష్ణారెడ్డి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేత ఈ మధ్యకాలంలో ఆయన ఎమ్మెల్సీగా కూడా పోటీ చేశాడు. ఓడిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఆయనే పార్టీలో ఈ మధ్యకాలంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతూ కొన్ని ఆరోపణలు చేశారు. అంటే తెలంగాణకు సంబంధించినటువంటి దీంట్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ కూడా ఇక్కడ తెలుగులో రాసిన వాళ్ళకి కొంత అన్యాయం జరిగింది. అదే సమయంలో ఒకే రూమ్ లో కూర్చుని రాసిన వాళ్లకు ర్యాంకులు వచ్చాయి, అంటే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి, అది ఎలా సాధ్యం అవుతుంది అన్నట్టుగా తప్పుపడుతూ, అంటే టీజీపీఎస్సీ మొత్తం ఎగ్జామ్స్ ని తప్పుపడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో మొత్తం తప్పుల తడకగా ఎగ్జామ్స్ నిర్వహించారు అన్నటువంటి కోణంలో ఆయన మాట్లాడినటువంటి విధానం టీజీపీఎస్సీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ గ్రూప్ 1 సంబంధించినటువంటి ఫలితాల మీద దీని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అన్నటువంటి దాని మీద టీజీపీఎస్సీ పరువు నష్టం దావా నోటీసులు రాకేష్ రెడ్డికి పంపించడం జరిగింది. దీనికి సంబంధించి వారం రోజుల్లో సమాధానం వచ్చి క్షమాపణలు చెప్పాలని కూడా టీజీపీఎస్సీ డిమాండ్ చేసింది. అందుకని వారం రోజుల్లో కనుక సమాధానం చెప్పనట్లయితే పరువు నష్టం కేసులు వేయడంతో పాటు ఇతర క్రిమినల్ కేసులు కూడా బుక్ చేస్తామని రాకేష్ రెడ్డికి హెచ్చరిక జారీ చేసింది. ఎందుకంటే తదుపరి టీజీపీఎస్సీ పై రాకేష్ రెడ్డి ఎటువంటి ఆరోపణలు చేయవద్దని కూడా షరతులు పెట్టింది. ఎందుకంటే ఇప్పటికే ఆయన ఆరోపణలు చేస్తున్నారు. గ్రూప్ 1 ఫలితాల మీద తప్పు తడకలు దొరికాయని, దీంట్లో చాలా ఆరోపణలు జరిగాయని, ఇవన్నీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఎటువంటి ఆరోపణలు ఇక్కడి నుంచి చేయొద్దని చెప్పి ఆయనకు చెప్పారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టవద్దని కూడా, ఎందుకంటే సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్ గా ఉంటారు రాకేష్ రెడ్డి, కనుక ఆయన సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టవద్దని కూడా ఆయనకు ఆంక్షలు విధించినట్టుగా కూడా అర్థమవుతుంది. కనుక ఖచ్చితంగా క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని కూడా హెచ్చరించిన నేపథ్యంలో రాకేష్ రెడ్డి ఎట్లా రియాక్ట్ అవుతారని చూడాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మొత్తం అంశం మీద ఎలా జరిగింది గ్రూప్ 1 ఫలితాలు, ఎందుకంటే గ్రూప్ 1 ఫలితాలు ఏది కాదు, ఎగ్జామ్ సంబంధించినటువంటి ఇష్యూ కూడా మనం చూసాం. గడిచిన 6 నెలల నుంచి పెద్ద దుమారం అయిపోయింది. ఎగ్జామ్ నిర్వహించడం కానీ, అశోక్ నగర్ లో గొడవ జరగడం కానీ, దాని తర్వాత ఎగ్జామ్ ఆపేయాలని ఒక వర్గం ఆరోపణ చేయడం, ప్రభుత్వం మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా ఎగ్జామ్ నిర్వహించింది, రిజల్ట్ కూడా ఇచ్చింది. ఈ మొత్తం ఎపిసోడ్ మీద ఆయన బీఆర్ఎస్ తరఫున ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడుతూ ఈ మొత్తం తప్పుల తడక జరిగిందని, దీంట్లో అవినీతి చోటు చేసుకునే అవకాశం ఉందని, తెలుగులో రాసినటువంటి మాధ్యమంలో రాసినటువంటి వారికి పూర్తి అన్యాయం జరిగిందని, ఇట్లా చాలా ఆరోపణలు చేస్తూ కొన్ని కోట్ చేస్తూ మాట్లాడినటువంటి ఉదాహరణ ఏందో ఇది ఖచ్చితంగా టీజీపీఎస్సీ సీరియస్ గా తీసుకుంది. ఖచ్చితంగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది, లేదంటే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది వారం రోజులని చెప్పిన నేపథ్యంలో. ఎందుకంటే అవసరమైతే పరువు నష్టం దావా కూడా వేస్తామని చెప్పిన నేపథ్యంలో దీని మీద ఎట్లా రియాక్ట్ అవుతుందని చూడాల్సిన అవసరం ఉంది. అంటే దీనిపై రాకేష్ రెడ్డి కానీ లేకపోతే బీఆర్ఎస్ నేతలు కానీ ఇప్పటి వరకు ఏమైనా స్పందించిన దాఖలాలు ఉన్నాయా? ఇంకా ఇంతవరకైతే రాకేష్ రెడ్డి సమాధానం చెప్పలేదు. ఎందుకంటే సమాధానం చెప్తాడని కూడా అనుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ దీని మీద మళ్ళీ పోస్ట్ పెట్టినా లేదంటే మళ్ళీ రియాక్ట్ అయినా ఖచ్చితంగా దీని మీద క్రిమినల్ చర్యలు ఉంటాయని కూడా చెప్పిన నేపథ్యంలో ఆయన సమాధానం ఇవ్వకపోవచ్చు అని అనిపిస్తుంది. లేదా రేపు దీని మీద ప్రెస్ కాన్ఫరెన్స్ మళ్ళీ వేరే వాళ్ళతో మాట్లాడిస్తారా లేదని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విషయం మీద, విద్యార్థుల విషయం మీద ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కూడా వరుసగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అక్కడ ఏం జరిగింది, మొత్తం అంశంలో విద్యార్థులకు ఏ రకంగా నష్టం జరిగింది అనే విషయంలో మాట్లాడేది కాబట్టి ఈ అంశాన్ని మాట్లాడకపోవచ్చు అని అనుకుంటున్నాం. మేబీ వాళ్ళు మాట్లాడితే రేపు దీని మీద మాట్లాడిస్తారా లేదంటే వేరే
విద్యార్థి సంఘ నేతలతో మాట్లాడించే అవకాశం ఉందా చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.